చెప్తున్నాను. ఈరోజు చెప్పినటువంటి అంశం ఏమంటే, దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలం ఎంత? ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మీకిచ్చిన ఆయుష్కాలం ఎంత? నీవు దేవునికి కేటాయించిన సమయం ఎంత? విచిత్రం అనిపించింది రాత్రికాల సమయంలో. అసలు సమయము కాలము ఒకటేనా? ఎంతమంది ఒకటి అంటారు? సమయము కాలము ఒకటేనా? కానీ దేవుడు ఆయుష్నిచ్చిన కాలము నీకెంత? దేవుని సన్నిధిలో దేవునికి కేటాయించిన నీ సమయం అంతా ఆలోచించాను. అవును కదా, అనేక పనులు. ఒక పని ఉందంటే ఎంతో డ్యూటీకి వెళుతున్నామంటే బిఫోర్ వెళుతాం. ఒక ట్రైన్ ఫ్లైట్కి వెళుతుందంటే 3 గంటలు వెళుతాం. కానీ మన ఆరాధన ప్రారంభం ఎప్పుడు? 10 గంటలకు. ఏ సమయానికి వస్తుంటున్నాం? ఎంత సమయానికి వస్తుంటున్నాం? ఆలోచన చేయండి. మరి కాలములు సమయములు అంటూ ఈ వ్యర్థపరచకుండా ప్రేమైన దేవుని సంగమ ఆలోచించమని, ఈ కాలముల గురించి సమయముల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమి చెప్పాడంటే, అపోస్తులుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనములో అక్కడ లూకా గారు రాస్తున్నటువంటి మాటలు ఏమి కొంచెం నాకు సాకర్ అయ్యా. కాలములను సమయములను నా తండ్రి దేవుని యొక్క స్వాధీనములో పుచ్చుకొని ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి కాలములను సమయములను తండ్రి స్వాధీనములో, అంటే కాలాలు వేరు, ఇదిగో సమయము వేరు. నీకిచ్చిన ఆయుష్కాలము నీకు నాకు ఇక్కడ ఉన్నందరికీ ఎంత ఇచ్చాడు ఆయుష్కాలము దేవుడు? ఎవరం చెప్తాం? అందరం వస్తున్నాం. నాకు ఇచ్చిన కాల సమయం ఎంత? EMI గారు ఎలా చెప్తాము? నేను ఎన్ని నాళ్ళు బతకాలనో, ఎంతవరకు బ్రతకాలనో నా ఆయుష్కాలము నాకెలా తెలుస్తుంది? కానీ పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధాత్మ దేవుడు, దేవాది దేవుడు లిఖించినటువంటి ఆ మాటలు ఆయుష్కాలము అందరికీ ఒకటేనా, వేరువేరా? ఇది కూడా ఒక సమస్య. ఆయుష్కాలము వేరువేరు వ్యక్తులకు వేరువేరుగా ఉంటుందా, లేకపోతే అందరికీ ఒకే కాలము దేవుడు కేటాయించాడా? ఇదానికన్నా సమాధానం చెప్తారా? దేవుడు అందరికీ ఒకే కాలం ఇచ్చాడా? ఎంతమంది చెప్తారండి? స్పందించాలి, స్పందించాలి. అందరికీ ఒకే కాలం ఇచ్చాడా లేదా? దేవుని నామానికి స్తోత్రం. నా సహదాసుడు ప్రెసిడెంట్ గారు చెప్తున్నాడు, అందరికీ సేమ్ కాలం ఇచ్చాడంట. ఇచ్చాడా? ఓకే, ముందు పోదాము, దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడో సమయానికి కూడా ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సజీవుల లెక్కలున్నాము. అందుకనే మోషే రాస్తాడు ద్వితీయోపదేశ కాండము 4:4లో, ఇదిగో సజీవుల లెక్కించిన దేవుడని. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీకిచ్చిన ఆయుష్కాలాన్ని నువ్వు వ్యర్థపరుస్తునేమో. ఒక్కసారి మనందరికి ఇచ్చింది. మన దాసుడు చెప్పిన, మరి దావీదు వేరే చెప్పాడే. ఒకసారి దావీదు గురించి చూద్దాం. మరి కీర్తన గ్రంథము 90వ కీర్తన 10వ వచనంలో మరి అక్కడ తేడా ఉందా? ఏమైతే నా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును. అయినను వాటి వైభవమును ఆయాసము దుఃఖమే అది త్వరగా గతించిపోతుంది. చాలమ్మా, ఇది నా ఆయుష్కాలము 70. మరి యోబు గారు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? దావీదు గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మోషే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? 3 కాలాలను జోడించాలని ఆశపడుతున్నా. ముగ్గురు ఏం చెప్పారు? ఒకసారి యోబు రాసినటువంటి గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము చూద్దాం. ఏమంటాడు? నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది. అయ్యా, నా కాల పరిమితి చాలా. మరి ఆనాడు ఉన్నటువంటి ఆది కాండములో ఆది ఆదాము నుంచి మెతుషెల వరకు ఇచ్చిన కాలం ఎంత? ప్రస్తుతము మనకిచ్చిన కాలం ఎంత? ఆలోచించామా? పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి.
ఏదో ఇది కానీ ఆ ఉపమానాలతో కాదు, కానీ ఈ వాక్యాన్ని ఏం చేయాలంట అపోస్తులు కాదు కానీ జ్ఞాని అయిన సొలొమోను ఆయన రాస్తాడంట, ఇదిగో నా కుమారుడా నా ఉపదేశము మరువకు, వాటిని కంఠభూషణంగా ధరించుకుము, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము, మనుషులలో నీవు మంచివాడవు మంచివాడవు. ఎప్పుడు దేవుని వాక్యం. అక్కడ అంటున్నాడు, నా కాల పరిమితిని తగ్గించవయ్యా. మెతూషెల ఎన్ని సంవత్సరాలు బతికాడు? 969. ఆదాము 830. ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, మరి ఇక్కడ దావీదు మోషే అంటాడు ప్రార్థన చేసి, నా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరం, అది దుఃఖము ఆయాసమే. మరి యోబు గారు అంటున్నాడు, ఇదిగో అయ్యా నా ఆయుష్కాలము ఇదిగో పరిమితి. మరి ఇప్పుడు చదివినటువంటి కీర్తన 39 అంటాడు, నా ఆయుష్కాలము బెత్తెడంతా అంటాడు. 39వ కీర్తనలో నా ఆయుష్కాలము బెత్తెడంతా. మరేమైపోతుంది? ఒకటే ఉంటుందా? ఆలోచింప చేయడానికి ప్రశ్నలు వేసిన మీకు ఎంతవరకు ఆలోచిస్తారో చెప్తాం. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు కరెక్టా, మీరు కరెక్ట్ అనేది తేలిపోవాలి. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీ హృదయం మీద రాసుకొని పోవాలి. భయము పుట్టాలి. చివరికి మీకు భయము పుట్టించి వదిలిపెడతాను. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామని స్తోత్రము. దేవుడు అందరికి ఇచ్చిన ఆయుష్కాలం ఎంతో. పరిశుద్ధ లేఖనాలను చూద్దాం. ఆది కాండము 6వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎప్పుడు వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులైనారంట. వారి అక్రమ విషయంలో నా ఆత్మ ఆ నరులతో చేసిందే దేవుడు, చేసిందే ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపంలో నరులను చేయుదుము. ఆది కాండము 1వ అధ్యాయము 26-27 వచనాలలో అది నా ఆయుష్కాలము అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంట. ఇంకా అంటాడు కింద, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను ఇక్కడ జవాబు చూడు ఎట్లా ఇస్తాడు. అయినను వారి దినములు ఎవరి దినాలు? మన దినాలు. ఎన్ని దినాలు చేశాడంట? కొందరివే అందరివే. ప్రెసిడెంట్ గారు కరెక్ట్. వారి దినములు ఎంతంట? 120 దినములు. ప్రియమైన దేవుని సంగమా, వారి దినములు అనగా మనకు అందరూ దేవుడు పక్షపాతా? దేవుడు అన్యాయస్తుడా? రోమపత్రిక 2:11 అంటాడు, దేవుడు పక్షపాతి కాదు, ఆయన మనవలే నరుడు కాడు. మరి కారణం ఏమై ఉంటుంది? కాలములు ఇచ్చిన దేవుడు, ఈరోజు మన ఆయుష్ను పెంచిన దేవుడు. ప్రేమైన దేవుని ఏజికేలు కూడా మరణం వచ్చింది, కానీ పెంచాడు ఈ ఉదయకాలము. మరి ఈ యొక్క ఆయుష్ను పెంచిన దేవునికి, నీ కాలం ఇచ్చిన దేవునికి నీవిచ్చే సమయము ఎంత? ప్రియమైన దేవుని 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉండి, ఎప్పుడు ఈ యొక్క దేవుని పిలుపు కంటే ముందు ఇదిగో ఐగుప్తుడు ఎబ్రీని కొట్టి చంపినప్పుడు, ఇదిగో ఇసుకలో పాతి పెట్టి, మరొక పర్యాయము అదే మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఇదిగో ఇరువురు ఎబ్రీలు కొట్లాడుతుంటే, మీరు సహోదరులు కదా, ఎందుకు మీరు పోట్లాడుతున్నారు అన్నప్పుడు ఆ ఎబ్రీయుడు అన్నాడు, ఇదిగో నీవు ఐగుప్తుని కొట్టి చంపిన రీతిగా మమ్ములను కూడా చంపాలనుకుంటున్నావా? ఎంత విచిత్రం. భయపడ్డాడు ఫరోకు. భయపడి పారిపోయి ఇత్రో మామ దగ్గరికి, మిద్యాను అరణ్యంలో ఉన్నటువంటి మామ దగ్గరికి వెళ్ళాడు. 40 సంవత్సరాలు అయిపోయింది. దేవుని పిలుపుని అందుకున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇదిగో ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను రప్పించినాడు. అప్పుడు కనివిప్పు కలిగిందట.
మోషేకప్పుడు కనువిప్పు కలిగింది. ఆ 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు అయిపోయింది, 80 సంవత్సరాలకు ఇచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల దేవాది దేవుడు ఇచ్చింది ఏంటి, నేను చేస్తున్నది ఎందుకు? ఆవేశపురుషుడు. అప్పుడు ప్రార్థించాడంట మోషే. ఏం చేశాడు? మోషే ప్రార్థించాడంట. 90వ కీర్తన 12వ వచనము. అక్కడ మోషే ప్రార్థనలో జ్ఞాపకం అమ్మా, మాకు జ్ఞానాతిశయము కలుగునట్లు, జ్ఞాన హృదయము కలుగునట్లు అమ్మా చేయము, మాకు జ్ఞాన హృదయమునుగా చేయము. అప్పటి వరకు జ్ఞానము లేదా? అయ్యో మా ఆయుష్యంత ప్రభువా, మాకు జ్ఞాన హృదయమును దయచేయము అన్నాడు. ప్రార్థన చేసినాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు ఇవన్నీ కూడా నీ మనసులో లిఖించబడాలి. ఉట్టి చేతులతో ఎవరు వెళ్ళకూడదండి. వాక్యం విన్న తర్వాత ప్రేమైన దేవుని పిల్లలారా, అక్కడ అంటున్నాడు, ఇదిగో మాకు జ్ఞాన హృదయము దయచేయము. చాలా కోపిష్టి మోషే. ఏ మాట పడడు, దేవుణ్ణి అంటే పడడు. ఆ ఇశ్రాయేలు ఎబ్రీలు కొట్లాడితే కూడా చంపాడు. ఒక నరాంతకుడు మళ్ళీ జైలు నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుంది? మీసాలు ఇలా ఎలేస్తాడు, అరే నేను మర్డర్ చేసినారా, అందరూ భయపడిపోతారు. అలాంటి మోషే ప్రార్థిస్తున్నాడంట, మాకు జ్ఞాన హృదయమును దయచేయి. అదే కాదు, ఆయన ప్రార్థించింది సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో మోషే అంటాడు అక్కడ. అమ్మా సంఖ్యాకాండము 12వ అధ్యాయం. అమ్మా వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతును పలికింపలేదా, ఆయన మన చేతులతో పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. యెహోవా ఆ మాట విని మోషే భూమి మీద ఉన్న వారందరూ అనగా ఈ మందిరంలో ఉన్న వారందరికీ అంటున్నాడా భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు, ఒక నరాంతకుడు, ఒకని మర్డర్ చేసిన వాడు, జ్ఞాన హృదయం కొరకు ప్రార్థించాడు. నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? లేఖనాలు ఉట్టిగా ప్రకటించలేదండి. లేఖనాలు ఉట్టిగానే పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడలేదు. ఇదిగో ఆయనంట మిక్కిలి భూమి మీద మనుషుల కంటే సాత్వికుడు. సాత్వికులు ధన్యులు. అమ్మా ధన్యతలు మర్చిపోయారు మత్తయి సువార్త 5. వారు భూమిని స్వతంత్రించు. ఈరోజు మీరు కూడా భూమిని స్వతంత్రించుకునే స్థితిలో ఉన్నారా? రాము పెట్టిన పరీక్ష రాశాను నేను. ఇదిగో 60కి 59 వచ్చాయి, 98%. అది ఎవరికి నేను పెట్టలే, అవసరమా అని. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మిక్కిలి సాత్వికుడిగా ఉన్నవాడు కోపము తగ్గించుకున్నాడు. పరిచర్యలో కోపము రాకూడదు. నేను కూడా మా టీచర్ని అప్పుడప్పుడని మళ్ళీ నూతన సంవత్సరంలో నేను కోపము తగ్గించుకోవాలి. ఇట్స్ అ మార్ప్, ఇట్స్ అ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. ఛాలెంజ్. ఎంతమంది మార్పు చెందే స్థితిలో ఉంటున్నాం? ఇదిగో నేను సాత్వికుడను. అప్పుడు అనుకున్నాడు 80 సంవత్సరాలు అయిపోయింది ఐగుప్తులో వచ్చినాక, కానీ నాకు దేవుడిచ్చిన కాలము 120 కదా. 80 సంవత్సరాలు గడిచిపోయింది, నేను దేవుడి సేవ ఎప్పుడు చేయలే. అప్పుడు తమ్ముడు మా ప్రెసిడెంట్ గారు గుర్తుకొచ్చాడు, అయ్యా సేవ, అయ్యా సేవ, అయ్యా సమయము. మోషే అప్పుడు ప్రార్థన చేసి సాత్వికుడిగా ప్రార్థన చేశాడంట. అప్పుడు నేను ఏం చేయాలి, ఎట్లా చేయాలి? నేను 120 సంవత్సరాలు బ్రతకాలి. ఛాలెంజ్ చేసుకున్నాడు, నేను బ్రతకాలి. ఈరోజు ఆయుష్ను పెంచే దేవుడు, ఇదిగో జీవం ఇచ్చిన దేవుడు, జీవం కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ఆయుష్ను పెంచుకోవాలంటే ప్రేమైన దేవుని పిల్లలారా, ఇదిగో ప్రార్థన విజ్ఞాపనలు చేయమంటున్నాడు. అప్పుడు మోషే అంటున్నాడు, ఈ లోక భోగం వద్దు. ఇదిగో ఐగుప్తు ధనం కంటే క్రీస్తు శ్రమ ముఖ్యము. అన్నపానములు. ఒకసారి ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
24, 25, 26. ఒకసారి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద భాగ్యమని ఎంచుకొని, అయ్యా ఇదిగో ఫరో కుమార్తెను అనరా పెంచినరా? అరే నిన్ను పెంచినరా తండ్రి? నిన్ను పెంచిన జమ్ము పార్టీలో ఆ నదిలో పోతుంటే నేను పెంచుకున్నా. ఒక్కసారి తల్లనరా? నో, నేను రాణి ఫరో కుమార్తె ఒక్కసారి తల్లి నో, నీకు నన్ను తల్లినని చెప్పుకుంటే నా ఆయుష్కాలము తగ్గిపోతుంది. ఐగుప్తు ధనం కంటే క్రీస్తు నింద గొప్పదని ఎంచుకొని అల్పకాల వద్దు, అల్పకాలం నాకొద్దు. ఐగుప్తు ధనం వద్దు, ఐగుప్తు రాణి కుమారుడు అనొద్దు. ఈరోజు డబ్బు ఉంటేనే అంట. ఇప్పుడు చదివినాము, డబ్బు సమస్తమైన కీడులకు మూలము. దేవుడు ఆశీర్వదిస్తే వస్తుంది. ధనవంతులు ఉన్నారు. ఇదిగో యెహోవా యందు భయభక్తులు కలిగిన పిల్లలనంట ఆస్తికర్తలుగా చేస్తానంటుంది. నీ ప్రయాసం ఎందుకో? అక్కడ అంటున్నాడు ఐగుప్తు ధనమొద్దు, నేను బతకాలి. ఎంత ఛాలెంజ్! 120 బ్రతకాలి. ఈరోజు మనం కూడా అదే ప్రశ్న వేసుకునే స్థితిలో ఉంటున్నామా? నీ కాలం ఇచ్చిన దేవుడు అందరికీ వారి దినములు 120 దినములగును అంటే అందరికీ సమానమైనటువంటి ఆయుష్నిచ్చాడు. కానీ ఎందుకు ముందు చనిపోతున్నారు? కారణం ఏమైపోతుంది? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనము. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నువ్వెలా చనిపోతావు? ప్రియమైనటువంటి దేవుని సంగమా, హల్లెలూయా! ఇదిగో నీవు బుద్ధిహీనంగా తిరగవద్దు, దుర్మార్గపు పనులు చేయకు, పాపము చేయకు. నీ కాలమునకు నీవు ముందుగా ఎలా మరణిస్తావయ్యా? తగ్గిపోయాయి. 969 నుంచి 120కి తెచ్చిన దేవుడు ఆడు నుంచి మోసే వరకు వచ్చే వరకు 70 సంవత్సరములు. అది దుఃఖము, ఆయాసమే. నాకు ఇచ్చిన ఆయుష్ను, నాకు ఇచ్చిన కాలాన్ని నేను దేవుని ఎదుట సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ఆలోచన కలిగి ఉంటున్నామా? అదే స్థితిలో ఉంటున్నామా? నా ప్రియమైన దేవుని సంగమా, ఈ అంశాన్ని ఎక్కడ వెతికితే దొరుకుతుందండి? ఈ లేఖనాలు పరిశోధన చేస్తే తప్ప ఈ అద్భుతమైనటువంటి మాటలు, జీవం కలిగిన మాటలు. ఆయన అన్నాడు, మోషే ఐగుప్తు ధనమొద్దు, క్రీస్తు నింద గొప్పది అని ఎంచుకొని అల్పకాలము భోగము ఈ లోకములో అన్యాయంగా సంపాదించేదంట. అల్పకాలం సంపాదించాడు ఐగుప్తులో మోషే. వద్దు నేను రానికో. నువ్వు పెంచావే తల్లి, నీకు నమస్కారం అన్నాడు మోషే. నువ్వు పెంచావు, నేను కాదన్నాను. కానీ నా ఆయుష్కాలం నా దేవునికి నేను చేరుకోవాలి. నా గోల్ అది రీచ్ కావాలి. ఈరోజు నీ గురి, మన గురి ఏమై ఉంటుంది? ఆలోచించారా? ఏదో వచ్చినాము నామకర్తమా అనుకుంటున్నారా? ప్రేమైన దేవుని పిల్లల, ఇదిగో 120 అమ్మ కింద చదువమ్మా. అల్పకాలము భోగం కంటే గొప్ప భాగ్యమని ఎంచుకొని పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలి. శ్రమ. అందుకనే అపోస్తలుడు పౌలు అంటాడు, ఇదిగో నేను సువార్తను ప్రకటించని ఎడలా. ఎక్కడుందమ్మా అది? అదొక్కటి అడగకండి అయ్య గారు. అది 1 కొరింథీ పత్రిక 9:17లో రాయబడి ఉంటుంది. నేను సువార్తను ప్రకటించవలసిన భారము నాపై ఉంది. మై గురి అది, నా గురి ఉంది, నేను చేరుకోవాలి. అందుకనే నా గురి యొద్దకే పరిగెత్తుతున్నా అంటాడు పౌలు. నా గురి యొద్దకే పరిగెత్తు దేవుడు. ఈరోజు నీ గురి, నా గురి ఎక్కడ పరిగెత్తుతున్నాం?
దేవుని దగ్గరికి రాకుండా పరిగెత్తుకొని పోతున్నావేమో. ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచన చేయమని మనవి. మరి మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు ఛాలెంజ్ చేసి. ఇంకెవరైనా ఎప్పుడు నేను దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని పరిచర్యలో ఉండాలి, యోగ్యులం అంటాడు తెస్సలోనిక రాసిన పత్రికలో. మనము ప్రభు సువార్త నిమిత్తము యోగ్యులమని మనలను పంపాను అంటాడు అక్కడ సువార్థికులుగా. సువార్తను ప్రకటించడానికి రాత్రింబవళ్ళు కష్టపడి. ప్రేమైన దేవుని సంగమా, ఈ యొక్క పరిశుద్ధ దినము ఈ యొక్క మందిరంలో కూర్చున్న నీవు నేను ఏమి ఆలోచన చేస్తున్నాం? ఇంకెవరు చేశారండి? ఆ గురిని పొందుకోవాలని, ఇచ్చిన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేశారా ఎవరైనా? మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు, 80 సంవత్సరాలు వ్యర్థమైపోయింది. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ 120, ఆ 120ని చేరుకోవాలి అని అక్కడ ఐగుప్తు ధనము వదిలిపెట్టి, ఇదిగో క్రీస్తు నింద గొప్పదని, క్రైస్తవ విశ్వాసులతో గొప్ప శ్రమను అనిపించిన గొప్పదని, అల్పభోగమొద్దు, అన్యాయంగా సంపాదించిందొద్దు, అందుకనే మీరు కష్టం కార్చని అడుగుతావు. మీరు కష్టం కార్చండి, పని చేయండి. ప్రేమైన దేవుని సంగమా, ఈ యొక్క సమయంలో ఏమాలు కాలములు వేరు. ఈ కాలాలు ఏర్పడ్డాయండి. మళ్ళీ ఇది ఒక పెద్ద సమస్య. కాలాలు ఏర్పడినాయి. ఎవరు చెప్పారు కాలాలని? ఒకసారి ఆది కాండము 1వ అధ్యాయము 14వ వచనములు అంటాడు, సృష్టికి తర్వాత ప్రకృతిని చేసిన తర్వాత అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. అమ్మా, దేవుడు పగటిని రాత్రిని ఏలుటకు 2 జ్యోతులను ఇచ్చాడంట. దేవుడు పగటిని రాత్రిని ఏలుటకు ఇచ్చి అవి అంట కాలములను, సూచనలను, సంవత్సరములను తెలియజేస్తున్నంట. అందుకనే చదువుకున్న వ్యక్తికి అందరికీ తెలుసు, భూమి రాత్రింబవులు ఎలా ఏర్పడుతున్నారంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని, భూమి తన చుట్టూ తాను తిరిగే పట్టు కాలం ఎంత? 24 గంటలు. అది భూభ్రమణము అంటారు సోషల్ స్టడీస్ చెప్పే టీచర్స్. భూభ్రమణం అనగా భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. భూ పరిభ్రమణం అనగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగే పట్టు కాలము 365 రోజులు, సంవత్సరాలు. ఏమి సూచిస్తున్నాయంట? జ్యోతులు పగటిని రాత్రిని ఏలడానికి దేవుడు చేసిన అవి మార్పు చెందపోతే, కాలాలు ఋతువులు మారకపోతే ఈ సంవత్సరాలు గడిపోవు. మన జీవితంలో సంవత్సరం. అమ్మా ఉన్నారా? చదివినాము, అందరం చదివినాము, తెలియదని కాదు, కానీ పట్టించుకోము. ఉన్న పరిశాన్ అంత ఏంటంటే చదువుతామయ్యా మర్చిపోతాం. నేను ఒక్కసారి చదివితే నేను సత్యంత వరకు అట్లా కొన్ని మాత్రం తప్ప. ప్రేమైన దేవుని పిల్లలారా, లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనంలో ఒకసారి ఆమెను చూద్దాము. ఆమె దేవుని సన్నిధిలో ఈరోజు సమయము, కాలం ఇచ్చిన దేవుడు సమయానికి. అమ్మ, మరియు ఆషేరు గోత్రికురాలు పనుయేలు అనగా అర్థం దేవుని ముఖ దర్శనం అని అర్థం. పనుయేలు సంఘం పెట్టుకుంటారు. పనుయేలు అనగా దేవుని ముఖము దర్శనము. అక్కడ పనుయేలు కుమార్తె అయిన అన్నా ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని తన పెనిమిటితో 7 సంవత్సరాలు సంసారం చేసిందంట. అమ్మ ఆగు అక్కని కొంచెం, తమ్ముళ్ళను కొంచెం ముందుకు దొబ్బలే. డక్కాయిస్తే సెల్ఫ్ ఉండదు కదా, సెల్ఫ్ లేనప్పుడు ఏం చేస్తాం? బండిని జర డక్కాయించు, దొబ్బు అంటాము. ప్రేమైన దేవుని సంగమ, ఈరోజు పనియేలు ఆషేరు గోత్రికురాలు, పనియేలు కుమార్తె అన్నాను ఒక ప్రవక్తి. ఆమె విధవరాలుంది, భర్త చనిపోయాడు. కానీ అమ్మ ఇప్పుడు ఏమంటుంది? 84 సంవత్సరములు విధవరాలయుండి. ఇప్పుడు మన పరిస్థితి, విధవరాలు ఎక్కడుంది? సమయం దేవాలయంలో ఉంది. అన్న ఎక్కడ ప్రార్థన చేసింది?
సిలోవను మందిరంలో ఏలి అన్నాడు, అమ్మా ఇంకెంత రాత్రి వరకు ఉంటావు, నువ్వు మత్తురాలవు. కాదయ్యా, ఇదిగో ప్రవక్త అంటే 84 సంవత్సరాలు మా ఆలయాన్ని విడవకుండా. ఏం మంచి దేవుడు చేశాడండి. 7 సంవత్సరాలు భర్తతో సంసారం చేసి నా భర్తను మంచిగా తీసుకున్న దేవుడు అని ఉందా? లేకపోతే నాకేమి విధవరాలను చేసినందుందా? ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవాలయము విడువక ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆలోచన చేయండి. దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని నీవు దేవునికి ఇచ్చే సమయం ఎంతనో గుర్తుపెట్టుకోండి. ఒకరు 10 గంటలకు, ఒకరు 10:15కు, ఒకరు 10:30కు, ఒకరు 11 గంటలకు. భయంకరమైన మాట చివర్లో చెప్పి లేట్ వచ్చే వాళ్ళ సంగతి ఏమైపోతుందో చూద్దాం. మళ్ళీ నన్ను తిట్టకండి అమ్మా, నిందులకెళ్ళి చెప్తాను నేను, నా మాటలు కాదు. నీవు సమయానికి రాకపోతే నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా ఏమైపోతుందో. అందుకనే మన ప్రజ అనేక సార్లు సమయము వాల్యుబుల్, సమయము అది చాలా విలువైంది. ఎంతమంది వచ్చాము 10 గంటల కానీ సమయము క్యాలెండర్లో ముద్రించినవే. నువ్వు ఫ్లైట్కు ఒకసారి 3 గంటల ముందు వెళ్తావు, డ్యూటీకి వెళ్ళు, పరిగెత్తుకొని వెళ్తావు. అమ్మో అక్కడ థంబ్ ఇంప్రెషన్ పెట్టలే, ఆ సార్ తిడతాడు, హెడ్ మాస్టర్ తిడతాడు, ఒక పని కొత్త జీతం కట్టు అంటే నీకు ఆయుష్ ఇచ్చిన జీతం కట్ చేస్తాడు. ఆడ జీతం కట్ అవుతుంది, అక్కడ నీ ఆయుష్ను కట్. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నాం. ఆలోచన చేయండి ప్రేమని దేవుడు. ఇంత వాక్యము ఏ పెద్ద సంఘాలలో చెప్తారండి? కలవరికి పోతున్నాము, మంచి సంతోషం. కానీ ఎవరు నిన్ను పేరు పెట్టి పిలుస్తారు? ఎవరు నిన్ను దగ్గర గురించి రా బాబు అంటారు? ఎవరు నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు? ఎవరు నీ పుట్టినరోజు, పెళ్లి దినాలు, చావు దినాలు చేస్తారు? వాక్యంలో నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను పరామర్శించేది ఎవరు? ఇదిగో అషేరు గోత్రికులారా అంట. 84 సంవత్సరములు ఎక్కడుంది? ఇంట్లో ఉందా? దేవాలయంలో ఏం చేస్తుంది? నా దేవుడు నాకు మంచి మేలు చేసిండు అన్నాడా? కానీ నా ఆయుష్ను ఇచ్చిన దేవునికి నా సమయమును దేవాలయంలోనే నేను గడుపుతా. అందుకని ఒక్కసారి చదవండి దావీదు రాసినటువంటి కీర్తన 146వ కీర్తన మొదటి 2 వచనాలు. 146వ కీర్తన మొదటి 2 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, యెహోవాను స్తుతించండి నా జీవితకాలమంతయు. అబ్బ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 . దావీదు అందుకనే దేవునికి ఏమైపోయాడు? ప్రొద్దుగాల విన్నోళ్ళకి తెలుస్తుంది. ప్రొద్దుగాల ఎవరు వస్తున్నారండి? స్పందన లేదండి, ఏమనలే. తిడతామా? చిన్నపిల్లలమ్మా, ఉదయకాలం లేచి ప్రార్థన. అసలు ఎవరి కొరకండి ప్రార్థన? మందిరానికి ఎవరి కొరకు? నీ ఆత్మీయ జీవితం కొరకు, నా ఆత్మీయ జీవితం కొరకు దేవుని దగ్గరికి వస్తున్నాం. మనుషులను చూసా, సామెలయ్య గారిని చూసా, జాన్వేశ్లయ్య గారిని చూసా, నన్ను చూసా? నో, నీకు జీవం ఇచ్చిన దేవుడు, తల్లి గర్భంలో నిర్మాణం చేసిన దేవుని స్తుతించడానికి వస్తున్నావు కదా. పాట పాడంటే స్పందన లేదు, ప్రార్థన చేయంటే అమ్మా అయ్యా పేరు పెట్టే దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నావు కదా. మరి ఎప్పుడు ఏ సమయం ఇస్తున్నావు? నువ్వు తిననీకి సమయం ఉంది, పండుకునేకి సమయం ఉంది, పని చేయడానికి సమయం ఉంది, డబ్బు సంపాదించడానికి సమయం ఉంది. కానీ సువార్త పరిచర్య చేయడానికి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. మార్కు గారు రాస్తారు 16లో. రాసింది చదువుతాము, చదివింది వదిలిపెడతావు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, హల్లెలూయా హల్లెలూయా. అందుకనే సజీవులు లెక్కించిన దేవునికి స్తోత్రము చెప్పించాను. ఈరోజు సజీవుల లెక్కలు ఉన్నాం. ఎంత మట్టుకు? ఆషేరు గోత్రాలు. ఇదిగో పెనియేలు కుమార్తె అన్న 84 సంవత్సరాలు మందిరంలోనే ప్రార్థన చేసింది. నా భర్త వద్దు. ఎవరైనా అంటారు, అయ్యో నా భర్త పోయిండు, మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? అయ్యో నా భర్త లేకపోతే నా జీవితం ఎట్లా? కానీ ఆమె ఏమనుకున్నా, ఎవరొద్దు, నాకు నా గోల్ దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతకాలి. అతి కంకణం కట్టుకుని దేవుని మందిరంలో చేసింది. అదే లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా,
ఒకసారి 25వ వచనము, యెరూషలేమునందు సిమియోనను ఒక వ్యక్తి ఉండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, నీతిమంతుడై ఉండి ఇశ్రాయేలు ప్రజల ఆదరణ కొరకు కనిపెట్టుకొని పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చాలు తండ్రి, ఎవరి కొరకు కనిపెట్టుకున్నాడు? సిమియోను. ఎవరు లేరే? ఎవరున్నారు? దేవుని ఆదరణ కొరకు. ఆ శ్రమలను ఎప్పుడొస్తాడు? మెస్సయ్య ఎప్పుడొస్తాడు? రక్షకుడు ఎప్పుడొస్తాడు? కనిపెట్టుకొని. మరణము రాలేదు ఆయనకు. ఏమంటున్నాడమ్మా? సిమియోను అనే వ్యక్తి భక్తిపరుడు, నీతిమంతుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉండెను. అప్పుడు అంటాడు కింద, పరిశుద్ధాత్మ అతని మీద ఉంది. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక వరకు బతికాడంట. అది లేఖనాల యొక్క సారాంశం. ప్రేమైన దేవుని సంగమా, సిమియోను ఇదిగో క్రీస్తును నాదా, మరియమ్మతో అంటాడు, ఒక ఖడ్గము నీ హృదయంలో నుంచి దూసుకుపోతుంది. అది ప్రకటించడానికే దేవుడు నన్ను సజీవులలో లెక్కించాడు. రెండో వ్యక్తి. ప్రేమైన దేవుని సంగమా, అందుకనే తిమోతికి రాస్తూ అంటాడు, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో తిమోతికి రాస్తూ అక్కడ పౌలు వాక్యమును ప్రకటించుము, సమయమందును సమయం లేదు, సమయం పోతుంది, సమయము పరిగెత్తుతుంది. ఎంత పరిగెత్తుతుంది అంటే సమయము నీ ఆయుష్ పరిగెత్తినంత. అబ్బా, మొన్ననే గిల్లా ఉన్నాడండి, ఇంత పెద్దగా అయ్యాడా? అరే మొన్నను అప్పుడే పోయాడా? సమయము పోతుంది. సమయం పోతే మళ్ళీ రాదు. అందుకనే సజీవమైన, అంతే కదా, సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి, స్తోత్రం చెల్లినందా. శుద్ధాత్మను నొసగితివి, స్తోత్రం చెల్లింతోమో, స్తోత్రం చెల్లింతో. ఆమేన్. సజీవులుగా ఉండగానే సమయం పోతే రాదు. చనిపోయినప్పుడు అంటాడు, అబ్బా దేవుని చేత ఆశీర్వదింపబడి. సత్యనోనికి ఏం చేస్తే ఏం లాభం అండి? ఇంతకుముందు కూడా చెప్పిన, ఇదిగో సమాధులపై క్రీస్తు యందు నిద్రించనని రాయొచ్చని. యాక్చువల్లీ నేను చెప్పిన ప్రకటన చెప్పాలి. ఈరోజు దేవుడు ప్రేరేపణ ఇక్కడ అంటున్నాడు, ఇదిగో సజీవయాగంగానే. తెస్సలోనిక రాసిన పత్రిక కూడా చదివినాం కదా, సహోదరులారా కాలములు సమయములు మీకు రాయన, ఇదిగో ఇదంతా మీరు నిద్రమత్తులుగా ఉండకండి, మనము పగటి వారము. జాగ్రత్త జాగ్రత్త సుమి, జాగ్రత్త జాగ్రత్త అంటాడు. అందుకని ఈ లోకములు ఉన్నప్పుడు సుఖపడ్డాడండి ఒక వ్యక్తి. ఎవరు సుఖపడ్డది? ధనవంతుడు. ఏమైపోయింది అంట? ఒకసారి చూస్తారన్నమాటను. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనము. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనము. మీరు తీయడానికి ఇంత సమయం నోటికి చెప్పేయాలా? దేవుని నామానికి స్తోత్రం. అమ్మా, అందుకు అబ్రాహాము కుమారుడా నీవు నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్లు సంపద సన్నపు నార బట్టలు కట్టుకొని సుఖాన్ని అనిపిస్తాం. అక్కడ అంటాడు, అందుకు అబ్రాహామా కుమారుడా నీ జీవించిన కాలంలో నీ జీవిత కాలం అంతా నువ్వు ఇష్టానుసారంగా. దేవుడు అద్దులు పెట్టే దేవుడు కాదండి, దేవుడు భయపెట్టే దేవుడు కాదు. అవకాశం ఇస్తాడు. చాలామంది, అయ్యా ఆ పండు పెట్టకపోతే అయిపోతుండే కదా, ఎట్లయినా ఆదం తింటుండే కదా, తిన్న పండును మళ్ళీ ఎందుకు పెట్టలే, ఇది దేవుంది అన్యాయం కదా. మనకు ఒక పిల్ల ఒక కొడుకో బిడ్డనో ఉన్నారు. చిన్న పిల్లోడు పెద్దగా అయిన దాకా 10వ తరగతి దాకా బాగా నేర్పించావు,
నేర్పించిన తర్వాత ఇది చాకు, ఇది పెన్ను, ఇది ప్రమాదము, ఇది మంట, ఇది నిప్పు అన్నీ చెప్పినాక తండ్రి పైన నేను నిప్పును చూస్తా అంటే తప్పెవరిది? ఆజ్ఞాతిక్రమము పాపం కాదా? ప్రేమైన దేవుని పిల్లలారా, ఇదిగో అక్కడ అంటున్నాడు ఏమని, నీకు ఇష్టమైనట్లు బ్రతికినావు కదా, నీవు ఆయుష్కాలం వ్యర్థపరుచుకున్నావు, దేవుడిచ్చిన ఆయుష్ను నువ్వు పాడు చేసుకున్నావు, పాపంలో పడిపోయినావు, పాపం పరిపక్వమై మరణం కంటుంది కదా, ఆ మరణానికి వచ్చినావు. అయ్యో అందరూ ఎక్కడ రావాల్సింది? ఇదిగో పరదైసులోనికి రావాల్సింది. ఇదిగో ఎక్కడొచ్చావు? ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాలం వాక్యం వింటున్నటువంటి మనము దేవునికి ఇచ్చే సమయాన్ని వ్యర్థపరుస్తుంటునేమో, దొంగిలిస్తుంటున్నాయేమో, సమయానికి రాలేకపోతున్నాయేమో. ఇదిగో పోతాం. ధనవంతుడు అయిన స్థలానికి నీవు నేను పోతామేమో. జాగ్రత్త. భయము. కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకోవాలనుకున్నదంట. లూకాసు వార్త 13:34లో కోడి తన పిల్లలను చేర్చుకోవాలనుకున్నది, కానీ మీరు విన్ననొల్లని పిల్లలుగా తయారైపోయాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పోషించి పెద్దవారిని చేస్తే, కానీ వారు నాపై తిరుగుబాటు. మానవుని స్వభావమే తిరుగుబాటండి. అదే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు అంటున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో అంటున్నాడు, అమ్మా నరుల చెడుతనము భూమి మీద గొప్పది. వారి హృదయం యొక్క తలంపులన్నీ భూమి అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడిపోయింది. అందుకని అదే అంటాడు యేషయా, మీరు ఎన్ని బలులు అర్పించినను, ఎంత చేసినను, ఇదిగో మీ బలులు నాకు వెక్కసమైంది, మీ చేతులు రక్తంతో నిండిపోయినాయి. మీరు ప్రార్థన చేసినప్పుడు ఐ వాంట్ క్లోజ్ మై ఐస్, నేను నా కళ్ళు మూసుకుంటాను. ఏంటి? దేవుడు కళ్ళు మూసుకుంటే నా పరిస్థితి. సమయం ఉండగానే, అందుకని ఇది ఏ సమయంబు, రండి రక్షణ పొందండి. అమ్మ అందరితో పడదాం ఒకసారి. మన పుస్తకంలో పుస్తకంలో 529వ పట మొత్తం పడదాం. నోటి విప్పాలి అందరూ. ఇడు వచ్చి ఏదో ఆవలింతలు కూరుకులు వద్దు. దేవుడు చూస్తున్నాడు. భయం రావాలి. 529వ పాట అందరం కలిసి పాడదాం. చూద్దాం ఎట్లా పాడతారో గట్టిగా. మైకులు ఉన్నోళ్ళు నాకంటే ఎక్కువ రావాలి మీకు. 529వ పాట. తమ్ముడు ఎత్తు, తమ్ముడు వినోద్. ఓకే. సమయము లేదండి, కబర్ పడదాం. సమయము లేదండి, రక్షణ పొందండి. రాజుల రాజైన యేసు రానయ్యుండెనుగా, గురుకుల జరిగెనుగా, సరిగా ఇక సమయము లేదండి. సిద్ధలలో నూనె పోసిన స్త్రీ ఎత్తండి అమ్మ. సిద్ధలలో నూనె పోసి
సిద్ధపడకపోతే తలుపులు కొట్టినను మీరు తెరువడు సుమతి మిమ్మును ఎరుగను మీరు ఎవరో పొమ్మను సమయము లేదండి హల్లెలూయా. సిద్ధలలో నూనె 10 మంది కన్యకలు ఇదిగో సమయంలో తడుతున్నారు. నాక్ ద డోర్, అయ్యా తలుపు తీయు, తలుపు తీయు. హూ ఆర్ యూ? ఎవరు? సమయం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకను, ఇంటికి దీపము ఇల్లాలు. సమయం ఉండగానే నీవు సిద్ధపడు. కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, కాళ్ళు లేవవు, నిలబడే శక్తి లేదు. అప్పుడు నేను వస్తా అంటే ఎవరు మోసుకురావాలి నిన్ను? ఆనాడు బెతస్దా కోనేటిలో 38 సంవత్సరాలు పడిన స్థితి అలాగే ఉంటుంది. 10 మంది కన్యకలు వచ్చారండి. కన్యకలు వచ్చారు, చాలా సంతోషం పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి. 5గురే సిద్ధపాటు కలిగి లోపలికి వెళ్ళారు తలుపులు. అందుకనే ప్రకటన 3:21 అంటాడు, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినేడలా. ఉదయకాలము ప్రతిసారి చెప్తున్నా, అమ్మా మీ ఇంటిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో స్వరముతో, నా స్వరము నా గొర్రెలు వింటాయి. మీ స్వరం విన్నప్పుడు మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు తల్లి? ప్రశ్నించాము. సమయం ఉండగానే కదా. అందుకనే మోషే ప్రార్థించాడు, నాకు సాత్వికం కావాలి, నా గోలును రీచ్ కావాలి. అందుకనే 12లో మరొకసారి ఆ మాట చదువాము. కీర్తన గ్రంథము 19వ కీర్తన 12వ వచనము పూర్తిగా చదివి దాన్ని కొంచెం వివరణ చెప్పి ఇంకా సమయం మనకి ఇంకా 10 నిమిషాలు ఉంది. దేవుని నామం. అయ్యా ఆగండి, చెప్పండి. తన పొరపాటులు కనుగొనవల వాడెవడు? 12కు స్టార్ట్ చేసినామండి, అర్ధ గంటలను అయిపోతుందా అంటే అంత. అమ్మా తన పొరపాటుకు 12వ వచనము 19:12 90:12 కీర్తన గ్రంథము. జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము, మా దినములు లెక్కించుటకు నేర్పయ్యా. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుమో దేవా. ఈ భూమిని వీడు గడియ నాకు చూపుమో, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుమో. యేసయ్యా దేవా ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిన్ను, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిన్ను. ప్రార్థన చేస్తున్నాడండి మోషే. అయ్యా నా బ్రతుకు మార్చుకుంటే సమయం చివరి మాట చెప్పి ముగిస్తాను. ఏమైపోతుందో సమయాన్ని ఇవ్వకపోతే. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 33వ వచనము. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 33వ వచనము. భయము పుట్టాలి ఇప్పుడు. అమ్మా పూర్వము ఆది నుండి తోపేతు సిద్ధపరచబడినది. తొబ్బేత్ కరణలో చూసినాం. తొబ్బేతు నుండి అది దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. సిద్ధపరిచి అది ఎవరికి సిద్ధపరచున? తొబ్బేతనగా. ఇదిగో మనం పాట పాడతామే, పరదేశంలో మేమని పాట పాడతావు. ఆ పాట కాడు పాడేది అక్కడ పాట కదంట. శ్మశానం ఉంది, ఇక్కడ నీవు గోతితో పెడతావు, అక్కడ షణ్మాశ్రమంలో అంటావు, ఆ భూమిలో అంటాడమ్మా. చూడండి, అది మెలేకు దేవతకు సిద్ధపరిచి ఉన్నది. లోతుగాను, అది లోతుగా ఉన్నది, విశాలముగాను, అది విశాలంగా ఉంది. ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. సమయానికి రాకపోతే మోషే నాకు జ్ఞాన హృదయము అయ్యా, నా బ్రతుకు మార్చుకుంటా అయ్యా, సమయం ఇయ్యు. ఈరోజు నా ప్రియమైన దేవుని సంగమా,
ఆ సమయాన్ని కొరకే నువ్వు మందిరానికి రాలేకపోతున్నావా? ఎందుకు? కారణం ఏమైంటుంది? అయ్యో మేము పిల్లలు ఉన్నారు, అయ్యో మాకు ఇది ఉందని. వద్దు, కారణాలు వద్దు. చాలా కారణాలు ఉంటాయి, అందరికీ ఉంటాయి, ఎవరికి కారణాలు లేదండి. దేవుని నామానికి స్తోత్రం. అక్కడంటమ్మా ఏమంటున్నాడు? అది అగ్నియు విస్తార కాష్టములను కలిగి ఉన్నది. కాష్టం అంట విస్తారంగా కరోనాలో ఒకని మీద ఒకడు వచ్చి కాల్ చేశాడు. అదే స్థితిలో నువ్వు కాల్చబడుతున్నావు. ఇదిగో విస్తారమైన కాష్టము. ఎక్కడ వచ్చి చచ్చిపోయిన కాష్టానికి తీసుకుపోయినరు. ఎందుకు? అది తొపేతుకు. కానీ నేను ఇటు పోతున్నాము. మనం పరదైసుకోమంటే ఇదిగో విశాలము లోతంట. యెషయా 7:14 లోతైనది పాతాళము, అక్కడ అగ్ని ఆరదు, పురుగు పట 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 పండ్లు కొరికేది. నీ సమయము నువ్వు వ్యర్థం చేసినవా? నువ్వు దేవునికి సమయం ఇవ్వలేదా? ఇదిగో కాష్టానికి అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రేమని దేవుని పిల్లలారా, ఈరోజైనా మీరు మనసులో రాసుకొని వెళ్ళండి. సమయానికి మందిరానికి రాకపోతే మన పరిస్థితి ఏమైపోతుంది? దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనుగా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైనటువంటి మా పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము పునరుత్థాన దినము. ఇదిగో మాకిచ్చిన ఆయుష్కాలము ఎంతైనా కావచ్చు తండ్రి. ఆ ఇచ్చిన ఆయుష్కాలంలో మీకు మేము కేటాయించిన సమయమును ఇదిగో సమయమును పోనీయక దుర్వినియోగం చేయము. ఎఫెసీ పత్రిక 5:15 మీరు సమయమును పోనీక అజ్ఞానులు కాక జ్ఞానుల వలె నడుచుకొనండి, సమయమును వ్యర్థపరచకుండాని నీ లేఖనాలు సెలవిస్తుంటున్నాయి నాయన. ఇదిగో సమయానుకూలంగా మా బ్రతుకును మార్చుకునే కృపను మా అందరికీ దయచేయమని ఈ కొద్ది విన్నపములు నీ ప్రియ కుమారుడును మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.